నమస్తే అండి. ఈరోజు పాలతోటి పూరి తయారు చేసి చూపించబోతున్నాను. ఇది స్వీట్ ఐటమ్ అనమాట. ఈ స్టవ్ మీద పాలు పెట్టి పాలు పొంగొచ్చాక మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టేసి అట్లా కలుపుతూ ఉండండి. బాగా చిక్కబడాలన్నమాట పాలు. ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి సాఫ్ట్గా పూరీకి పిండి కలపాలండి. దీంట్లో ఏమి పాలు పంచదార అట్లాంటిది ఏమీ ఎక్కర్లేదు, ఓన్లీ కొద్దిగా సాల్ట్. పిండి కలిపిన తర్వాత ఒక అరగంట నాననిచ్చానండి. నాననిచ్చి ఇప్పుడు పూరీ చేయడానికి రెడీ చేస్తున్నాను. ఆయిల్ అది పెట్టేసి పాలు ఇలా కలుపుతూనే ఉండాలండి, చిక్కుపడుతూ ఉంటాయి. ఈలోపు బాండీ పెట్టాను కదా పూరీ చేయడానికి. స్టవ్ అయితే ఇది ఆపొద్దు, అట్లాగే ఉంచేసి పూరీలు వేయించుకుందాం. నూనె కాగిందండి, పూరీలు వేసుకుంటున్నాను. నేను బాగా ఎక్కువ నూనె పోసేసి చేయనండి పూరీలు. ఆ నూనె మళ్ళీ కాగిన నూనె వాడకూడదు కదా, అందుకని కొద్దిగా నూనెతో చేసి తర్వాత ఆ నూనెని ఏదైనా తాలింపులోకి ఒకసారికి వేసేస్తే సరిపోద్ది అనమాట. అట్లా చేస్తాను నేను. పూరీ చేసిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేయాలండి. ఇది స్వీట్ ఐటమ్ కదా, ఆయిల్ అంతా దీనికి పూరీకి ఉన్న ఆయిల్ అంతా మనకి స్వీట్లోకి వచ్చిందంటే టేస్ట్ బాగోదన్నమాట. పూరీలు రెడీ అయిపోయినాయండి. టిష్యూ పేపర్ వేసి ఉంచాను. ఇప్పుడు పాలు అలా మరుగుతున్నప్పుడు పంచదార కరిగిందో లేదో చూసుకొని దానికి యాలక్కాయ పొడి వేసేసి, ఇది ఇప్పుడు స్టవ్ ఆన్లోనే ఉంచాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్కటి పూరి దీంట్లోకి అట్లా వేసేయాలి. ఇది 1/2 లీటర్ పాలండి. దీనికి 4 పూరీలు అయితే సరిపోతాయి, మరీ ఎక్కువ వద్దు. ఈ సైజు పూరీలు కొద్దిగా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. ఇది 4 పూరీలు వేసిన తర్వాత స్టవ్ కట్టేసి దీనికి కంపల్సరీగా మూత పెట్టాలండి. ఫస్ట్లోనే మీరు మూత ఉన్న గిన్నె సెలెక్ట్ చేసుకోండి చేయటానికి. పూరీలన్నీ అలా ఉంచేసి ఆ వేడి మీదే మూత పెట్టేసేయాలి. సాఫ్ట్ అయితే మూత పెట్టి అలా వదిలేయాలండి కదిలించకుండా. తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా పట్టుద్ది కదా చల్లారటానికి. చెక్ చేసుకొని గిన్నె చల్లారింది అనుకున్నప్పుడు మనం అది రెడీ అయినట్టు లెక్క అనమాట. అప్పుడు మూత తీసి చూసి కలిపేసుకోవాలన్నమాట. చూపిస్తాను. చల్లారిపోయిందండి. ఇలా విడిపోయేటప్పుడు దీన్ని కొంచెం కలిపేస్తే, ఇట్లా నలిపేస్తే ఒక్కొక్క స్పూన్కి కొంచెం పీస్ లాగా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి, హల్వా తిన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇట్లా మెత్తగా నలిపేసేయాలి. మొత్తం పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇట్లా తొలకలు ఇట్లా కొద్దిగా చిన్న పీసెస్ ఉంచుకుంటే టేస్ట్. మీకు నెయ్యిలో వేయించి జీడిపప్పు నెయ్యితో సహా దీంట్లో వేసేసి ఇట్లా ఈ పేస్ట్ లాగా వచ్చిన తర్వాత కలిపేసి మూత పెట్టేయటమే. రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.